ఆదిలాబాద్ జిల్లాలో మార్క్ఫెడ్ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలను గోదాముల్లో నెలల తరబడి నిల్వలు చేస్తున్నారు. నామమాత్రంగానే రక్షణ చర్యలు చేపడుతుండటంతో ఆ మొత్తం పురుగుల పాలవుతోంది. నాణ్యమైన జొన్నలు పురుగుల దెబ్బకు అక్కడే పిండిగా మారుతోంది. ఈ సమస్య ఆ గోదాముల వరకే ఆగడం లేదు. జొన్నలకు పట్టిన లక్క పురుగులతో సమీప గ్రామాలు సైతం నిత్యం సతమతమవుతున్నాయి. అవును అంటే అదే చెప్పాలి. ఈ యొక్క మార్క్ఫెడ్ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల గోదాములలో నిల్వ ఉంచినటువంటి ఈ జొన్నలకు పురుగులు పట్టి పూర్తిగా నాశనమవుతున్నటువంటి పరిస్థితి. నాశనమే కాకుండా ఆ పురుగులు చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల్లో సైతం వ్యాపించి ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు గుడిహత్నూర్ మండలము సారీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి గోదాము దగ్గరికి వచ్చి వాళ్లకు ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఒకటే చెబుతున్నారు, ఈ గోదాం వలన పూర్తిగా పురుగులు వ్యాపించి మా గ్రామాల్లోకి వచ్చి మాకు పూర్తిగా నష్టం తలపెడుతున్నాయి. పూర్తిగా చెవులకు కానీ ఇటు తినేటువంటి ఆహార పదార్థాలపైన నీటిపైన పడి మాకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వీటితోని హాస్పిటల్ల పాలు కూడా అవుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామస్తులు ఉన్నారు మనతోని. ఏమవుతుందమ్మా, మీకు ఏం ఇబ్బంది అవుతుంది ఈ గోదాం వల్ల? పురుగులు బాగా వస్తున్నాయి, మాకు వస్తున్నాయి. బాగా మందు వేస్తే అక్కడ పాములు కూడా వస్తున్నాయి. ఈ మందుతోని మా ఇళ్ళల్లో పాములు వస్తున్నాయి, కోడి పిల్లలు చనిపోతున్నాయి, కుక్కలు చనిపోతున్నాయి, మా పిల్లలు బీమారు పడుతున్నారు. ఇట్లా ఇట్లా అవుతున్నది. చెప్పండి అమ్మా, ఏంది అసలు మీ గ్రామంకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది? ఈ గోదాంలో ఏమున్నాయి? మాకు ఇబ్బంది ఉన్నది. ఇగో మా పిల్లలు మేము బాగా మంది గొడవ ఇదేతున్నది, తక్లీఫ్ ఉన్నది మాకు. నీళ్ళలా పురుగులు, అన్నంలా పురుగులు, పాల్లా పురుగులు, మేము నీళ్ళు కొనుక్కొచ్చిన నీళ్ళలా కూడా పురుగులు. మాకు నీళ్ళు దొరకలేవు తాగతందుకు. దవాఖానలో పోతున్నాం. మా గరీబులకు పైసలు దొరుకుతాయా, డబ్బులు దొరుకుతాయా? కళ్ళలో పోతే కళ్ళు మంటలు వేస్తున్నాయి. ముక్కులో పోతే ముక్కులకి వెళ్తాయా? నోట్లే మనం ఒకటి తెలిసిన రుణంగా తీస్తాం. పిల్లలు తీస్తారా? మింగేస్తున్నారు. ఉల్టీలు వాంతులు చేస్తున్నారు. ఏడదాకా మేము సైన్ చేయాలా? మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. మీ గ్రామం ఎక్కడ ఉన్నది? ఈ గోదాముకు ఎంత దూరంలో ఉన్నది? మాకు ఇక్కడ ఒక 100 ఫీట్లు కూడా లేవు దూరం. చుట్టుపక్కల ఉన్నాం గోదాం దగ్గర చుట్టుపక్కల ఉన్నాము. మాకు బాగా దూరం లేవు. మాకు ఇబ్బంది బాగా ఉన్నది సారు. అన్ని గురించి ఉన్నది. అన్నంలో ఉన్నది, తిండిలో ఉన్నది, నీళ్ళల్లో ఉన్నాయి. రాత్రి పండుకున్న పరుపులో కూడా ఉన్నాయి పురుగులు. మాకు అంత తరాస అవుతున్నది. ఆ పురుగుల దగ్గర మాకు ఏమైనా దాగి చచ్చిపోవాలనిపిస్తున్నది. మీరు మా మాట ఎవరు పట్టించుకుంటలేరు. మరి మేము బతకాలనా సావాలనా? లేకుంటే మీరు ఏదైనా మాకు తవ్వ చూపించి మేము ఇడిసబెట్టి వెళ్ళిపోతాం. మాకు ఏడైనా ఉండతందుకు ఏడైనా గుడిసెలు వేసుకొని ఉంటాం, కానీ మాకు ఈడ మేము ఉండదాల. మాతోని బాగా మాకు తక్లీఫ్ అవుతున్నాయి. రాత్రి పగులు పొద్దున్నాక అన్నం కైకిలు వేస్తే మాకు తిన్నామంటే వాంతులు అవుతున్నాయి. మా దగ్గర గరీబ్ గాళ్ళు పైసలు లేదు రూపాయి. మేము యాడికి తీసుకొని పోవాలా, యాడికి పోవాలా? యా దవాఖానలో పోవాలా? దవాఖానలో ఏమంటున్నాడు అమ్మ? గోదాం అధికారులకు చెప్పినరా మరి మీరు? చెప్పినాం కదా, చెప్పినాం. మస్తు సార్లు చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. మాకు పురుగు కోసానికి 2 నెలలు మేము చెప్పబట్టి మా మాట ఓడు పట్టించుకుంటలేడు. మేము ఎంతకని చెప్పాలా, ఎంతకని చేయాలి? ఒకళ్ళు చచ్చిపోతారు పిల్లలు. మేము ఏ దవాఖానలో పోవాలి, యాడికి పోవాలి? మా దగ్గర డబ్బులు దొరుకుతాయి. మేము గరీబ్ వాళ్ళు పొద్దున కైకిలు చేసుకొని పొద్దుకి తినేటోళ్ళు. పొద్దుకి కైకిలు చేసుకొని తెచ్చుకొని మానాడు ఇత్తు లోపల పెట్టుకుంటే అట్లా పురుగు నిండుతున్నది. పొద్దుగల ఎండేసి ఇంకా రాత్రి పెడితే పురుగు నిండుతున్నది. అందులో ఇప్పుడు కూడా మా ఇంట్లో చూడండి పురుగు ఎంత ఉన్నది చూడండి. ఇదే విషయంపై మాట్లాడడానికి గోదాం ఇన్ఛార్జ్ క్రాంతి కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పురుగులు చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మీరు ఏం చెప్తారు? ఓకే ఓకే వాస్తవానికి ఇది ఈ సరుకు ఏదైతే ఉందో రైతుల దగ్గర నుంచి ప్రభుత్వము మార్క్ఫెడ్ ద్వారా కొన్ని కొనుగోలు చేసి మన దగ్గర పెట్టారు. యాక్చువల్గా దీని కాల పరిమితి అయితే 6 నెలల మటుకు మన దగ్గర ఉండాల్సింది. ఇప్పుడు దాదాపుగా సంవత్సర కాలం అవుతుంది. సో దానివల్ల ఈ స్టాక్లు ఏదైతే ఉందో దాన్ని పురుగు ఏదైతే ఉందో కంట్రోల్ చేయడానికి కాస్త ఇబ్బంది అవుతుంది వాస్తవానికి. ఇదే విషయాన్ని డిఎం మార్క్ఫెడ్ గారితో డిఎస్ఓ గారితో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు టెండర్స్ విషయం ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభించారు. సో ఒక 10-15 రోజులలో వాళ్ళు టెండర్స్ ఖరారు చేసుకొని ఇక్కడ సరుకునంతా కూడా ఇక్కడ నుంచి ఎత్తేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దానికి ఈ మార్క్ఫెడ్ అధికారులు రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేసి గోదాములలో భద్రపరచడం జరిగింది. అయితే నెలల తరబడి ఇట్లనే భద్రపరచడం వల్ల
పూర్తిగా లక్క పురుగు చేరి వాటిపైన పూర్తిగా ఆ యొక్క ధాన్యాలను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలకు ఈ పురుగులు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అంటే అన్నంలో పురుగులు రావడము, నీళ్ళు తాగుదామన్న నీటిలో పురుగులు రావడము, చాలామంది హాస్పిటల్కి చేరి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకొని కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్.